బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. వాషీ వాషీ. నిన్న పొద్దుటి నుంచి డీవీవీ మీద పిచ్చ కోపంగా ఉన్న నాకు ఒక్కసారిగా సుజిత్ అన్న అయితే ట్రైలర్ తో ఫుల్ మీల్స్ పెట్టేశాడు. మీకు ఎలా అనిపించిందో తెలియదు, నాకైతే మాత్రం ట్రైలర్ భలే నచ్చింది. అండ్ ఇది చిన్న ఛానల్ లో సబ్స్క్రైబర్స్ తక్కువ అని ఏం మనసులో పెట్టుకోకుండా మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సరే, ఇప్పుడు ట్రైలర్ లో నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే టెక్నికాలిటీస్ మ్యాన్. అసలు ఏమన్నా ఉన్నాయా? సినిమాటోగ్రఫీ, విజువల్స్, సడన్ కట్స్ ఆసమ్ అంతే. ఇక మరి కొన్నిదల తమన్ బీజం గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేస్తున్నాడు. నేను యాక్చువల్లీ ఏంటంటే తమనన్న ఇంటర్వ్యూస్ లో నేను అనిరుద్ధిని మించేస్తా, తమిళ ఇండస్ట్రీకి నేనేంటో చూపిస్తా అంటే ఏదోలే అనుకున్నా. బట్ బీజిఎం అయితే చించేస్తున్నాడు. అండ్ మూవీలో కూడా ఇదే విధంగా ఉంటే అదే చాలు. నేను బాగా సర్ప్రైజింగ్ అయిన ఫ్యాక్టర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అసలు ఏమన్నా ఉన్నాయా? ఒకసారిగా పంజాబ్ వచ్చాయి. అండ్ సుజిత్ అయితే తన ఫ్యానిజం ని వేరే లెవెల్ లో చూపిస్తున్నాడు. అండ్ మీరు మూవీ చూసే ముందు ఒకటైతే ఫిక్స్ అయిపోండి, ఇమ్రాన్ హష్మి మూవీలో ఎక్కువసేపు ఉండడు, అది ఈజీగా అర్థమైపోతుంది. ఇక ప్రియాంక మోహన్ అయితే ఎక్కువసేపు కాదు కదా, డైరెక్ట్ పైకే పంపించేస్తారనిపిస్తుంది. ఆల్రెడీ సువి సాంగ్ చూసిన వాళ్ళకి ఇది అర్థమైపోయే ఉంటుంది లే. అండ్ మీరు ఇక్కడ సరిగ్గా గమనిస్తే మన ప్రియాంక మోహన్ పక్కన ఒక బేబీ అయితే ఉంటుంది. ఆ బేబీ మన ఓజస్ గంభీర బేబీ అవుతుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ప్రియాంక మోహన్ పక్కన ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం అయితే ఉంది, జాపనీస్ లాంగ్వేజ్ అయితే నాకు రాదు. సో మూవీలో జాపనీస్ వర్డ్స్ ని యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతా. అండ్ నేనే కాదు అందరూ అలానే అయిపోతారు. మూవీ టీం ఎలాగో సర్ప్రైజ్ తో మేనేజ్ చేస్తే అదే చాలు. అండ్ మనం ముందుగా అనుకున్నట్లుగానే మూవీకి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫైడ్ ఇచ్చారు, వైలెన్స్ ఇంకా బ్లడ్ సీన్స్ గట్టిగానే ఉంటాయంట మూవీలో. బట్ ఎనీవేస్ యూ బై ఏ సర్టిఫైడ్ ఈ పక్కన పెడితే రచ్చలేపుతున్నాయి బుకింగ్స్ అయితే. అండ్ మీ టికెట్స్ ఇంకా బుక్ చేసుకోకపోతే అర్జెంట్ గా వెళ్ళి బుక్ చేసేయండి. అండ్ మూవీ కరెక్ట్ గా క్లిక్ అయితే ఈజీగా 1000 crores కొట్టేస్తుంది. పవర్ స్టార్ కెరియర్ లో ఫస్ట్ 1000 crores మూవీగా మారుతుంది. అండ్ నేను కూడా చూస్తా, ఎలా ఉందో నా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తా. సో దట్స్ ఇట్ గైస్, దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ ఓజీ మూవీ ట్రైలర్. అండ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఉంటా మరి. జై హింద్, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.